4:50 అయితే ఉంది టైం. మా రుకుకి తెలియదు, మావయ్యకి తెలియదు, మా అత్తయ్యకి తెలియదు. ఏమంటాను, సర్ప్రైజ్ విజిట్ లాగా వెళ్తున్నాను. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ 4:50 అయితే ఉంది టైం. ఈరోజు నేను అనంతపురం వెళ్తున్నాను. మా రుకుకి తెలియదు, మావయ్యకి తెలియదు, మా అత్తయ్యకి తెలియదు. నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాను, బట్ ఈ వీక్ చాలా వర్క్ ఉంది. సో నిన్నది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అంతా కొంచెం మోడరేట్గా ఉంటుంది వర్క్. సో అందుకని వెళ్తున్నాను. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో రుక్కు కానీ మావయ్య కానీ అత్తయ్య కానీ. వాళ్ళ రియాక్షన్స్ అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. 5 o'clockకి నేను మెజెస్టిక్ వెళ్ళిపోయి బస్ ఎక్కేస్తాను. ఏ బస్ దొరికితే ఆ బస్సు. చిన్నగా మాట్లాడుతున్నాను. అమ్మ పడుకున్నారు కాబట్టి కాఫీ ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మని లేపిద్దాం. దెన్ విల్ స్టార్ట్ ఆ జర్నీ. ఓకే, చలో దెన్ లెట్ స్టార్ట్ ద బ్లాగ్. హ్యాపీగా ఉండవు. బాయ్. చలో, ఇంకా ఆటో వచ్చినట్టుంది. ఫస్ట్ పడుకునేసి ఓకే. నేను వెళ్ళిన తర్వాత మెసేజ్ చేస్తాను. ఓకే, చలో బాయ్ మా. చలో బాయ్. చలో మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఎవరో లేచిండరు కదా, అందుకని చెప్పి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓటీపీ చెప్పాలి. వచ్చింది. ఇదే బస్ స్టాప్. థ్యాంక్ యూ అన్న. సో మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఓకే, సో అనంతపూర్ బస్ ఎక్కడ ఉంది చూద్దాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అనంతపురం వస్తుందని వెయిట్ చేస్తాను. అనంతపూర్కి 10:25 అంతా రీచ్ అయిపోయాను. రుద్రంపేట బైపాస్ దగ్గర దిగేసి ఆటో ఎక్కేసాను. ఫైనల్లీ వచ్చేసాము. ఏమంటాను,